తులరాశి 2026 జనవరి మాసం. ఈ జనవరి మాసంలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము 3-4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1-2-3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో రోజుల్లో లేట్ అయిపోయినాయి కూడా ఇప్పుడు అవలేలగా ఒక్కొక్క పని పూర్తి చేయాల్సిన కళ అనేది వీళ్ళ జాతకంలో వచ్చింది. కానీ వీళ్ళు ఎంత సంపాదించకపోయినా వీళ్ళ మీద నరదృష్టి ఎక్కువగా పడుతుంటుంది. బాగున్నారు వీళ్ళకేం తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, మరి ఎన్నో రోజుల నుంచి సంపాదిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చాలా వరకు ఆస్తులు చాలా ఉన్నాయి, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయని వీళ్ళ మీద కన్ను దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళ జాతకంలో ఎక్కువగా డబ్బు నిలబడదు. ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది. ఎక్కడ పోయినా కూడా తులాభారం మాదిరి చేస్తుంటారు. ఏదైనా సరే ఎదుటోళ్ళని నమ్మి ఎన్నో ఖర్చులు పెడుతుంటారు. ఎవరన్నా సహకారం అడిగారనుకోండి ఎక్కువగా దాచుకోడు, యథార్థం చెప్పేస్తుంటాడు. ఉన్న దాంట్లోనే కొంచెం వాళ్ళకి సహకారం చేస్తుంటారు. అలా చేసిన దానివల్ల వీళ్ళ జీవితంలో ఎంత సంపాదించినా ముందుకు పోకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి వీళ్ళు ఇకనైనా తెలుసుకోవాలి, ఇకనైనా కన్ను తెలవాలి. ఇకనైనా కన్ను తెరిచినట్టుకైతే వీళ్ళ జాతకం బాగుపడుతుంది. లేకపోతే ఇదే విధంగా అందరికీ ప్రజలకే సేవ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ మన వాళ్ళే అనుకుంటూ పోయినట్టుకైతే ఇలా జీవితం లాస్ట్లో చెప్పే అధోగతి అనే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా వీళ్ళు మేలుకోవాలి. ఇప్పుడైనా వీళ్ళు మేలుకునేట్టుకైతే ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మంచి యోగం అనేది ఇలా వచ్చే సిచ్యువేషన్లో చాలా వరకు కనబడుతుంది. మరి జాతక యోగ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఎక్కువగా స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం రాబోతుంది. ఆ స్త్రీ నుంచి మంచి లక్ష్మీ కటాక్షణం. కాబట్టి భూమిలో కానీ ఇంట్లో కానీ మీరు ఇలా జాతక యోగంలో ఒక ధనలక్ష్మి ప్రాప్తి అనేది కొంచెం రాబోతుంది. అది వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది. అది ఊహించని అదృష్టము వస్తుంది. అది వచ్చిన కాడి నుంచి వీళ్ళకి మంచి జాతకము, మంచి యోగము, మంచి ఫలితాలు, మంచి కార్యక్రమాలు, మంచి పనులు, అభివృద్ధికి వచ్చే మార్గాలు కూడా కొన్ని అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన ఆ దిష్టి ప్రభావం వల్ల డబ్బు అనేది ఎక్కువగా నిలబడుకోకుండా ఎంత సంపాదించినా కూడా భోజనం ఖర్చు దానికి పోతుంటుంది.